Hello everyone, I am Divya and welcome to another video. So, ఇది ఒక డే అవుట్ వీడియో అండ్ we visited zoo అండ్ ఆ హైలైట్స్ అయితే మీరు ఈ వీడియోలో చూసేస్తారు. సో, we visited the zoo called ఓపెల్ జూ అండ్ ఇది ఫ్రాంక్ఫర్ట్ నుంచి కొంచెం దూరంలో ఉంటది అండ్ క్రోన్బర్గ్ అనే ఏరియాలో ఉంటది. సో, క్రోన్బర్గ్ జూ అని కూడా అంటారనమాట దీన్ని. అండ్ మేముండే ప్లేస్ నుంచి కొంచెం దూరం. బట్ స్టిల్ ఈ జూ కాన్సెప్ట్ అయితే సార్ట్ ఆఫ్ ఓపెన్ ఫీడింగ్ కాన్సెప్ట్ అనమాట. సో, అందుకని విజిట్ చేసాము. స్టార్టింగ్‌లోనే ఇలా మనకి టికెట్ షాప్ అండ్ జూ షాప్ అయితే ఉంటది. అండ్ ఇది టోటల్ జూ ప్లాన్. సో, ఇట్లా మనకి బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. డైరెక్షన్ బోర్డ్స్ కూడా. అండ్ దెన్ స్టార్టింగ్‌లో ఇలా యానిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం హార్న్స్ వచ్చి ఇలా మిస్టేక్ వచ్చింది. గోట్స్ అనే అనుకుంటున్నా వీటిని ఒక టైప్‌లో అండ్ లామాస్ కూడా ఉండినాయి. అండ్ మనమైతే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్ తోటి ఫీడ్ చేయొచ్చు. సో, మా ఫ్రెండ్ అయితే ఇలాగ క్యారెట్స్ అన్నీ తీసుకొనొచ్చింది. సో, కట్ చేసి తీసుకొచ్చింది. సో, ఒక కేజీ క్యారెట్స్ అలాగా అన్ని యానిమల్స్‌కయితే సరిపోయినాయి. అండ్ దెన్ ఈ తర్వాత అయితే ఇక్కడ ఇలా కామెల్స్ అయితే ఉన్నాయి. సో, కామెల్స్‌కి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. బట్ వి హావ్ టు బి లిటిల్ కేర్‌ఫుల్. వాటికి టీత్ అంతా ఉంటాయి కదా! అండ్ కామెల్స్ అయితే డబుల్ హంచ్ బ్యాక్ కామెల్స్ అంటారు కదా! అవి ఉండినాయి. అండ్ ఈ కామెల్స్ అయితే ఐ థింక్ దే ఆర్ పర్ఫెక్ట్ ఫర్ రైడింగ్ అంతా. అండ్ ఇంకా కొన్ని కామెల్స్ ఉన్నాయి. సో, వాటికి ఇలాగా బాత్ అయితే ఇస్తూ ఉండినారు. జూ కీపర్ అనమాట. అక్కడే పోనీస్ ఉన్నాయి. సో, ఈ పోనీస్ మీద బిలో 6 ఇయర్స్ పిల్లలకి రైడ్స్‌కంతా గూడా తీసుకెళ్ళొచ్చు. అరౌండ్ €1కి. సో, మా బాబు నిద్రపోతున్నాడు. బట్ ఫ్రెండ్ వాళ్ళ బాబయితే వెళ్ళాడనమాట. అండ్ దెన్ ఇలాగ ఒక పెద్ద గోట్ అండ్ షీప్ ఎన్‌క్లోజర్ ఉండింది. సో, మనం ఆ ఎన్‌క్లోజర్ లోపలికి వెళ్ళి వాటిని టచ్ చేయొచ్చు, ఫీడ్ చేయొచ్చు. ఫుల్ టేమ్ అయితే కూడా చేయొచ్చనమాట. సో, ఇవి ఓకే గానీ కొంచెం వయలెంట్ ఉన్నాయి కొన్ని కొన్ని షీప్స్. సో, అవి గుద్దడానికి అలా వచ్చేస్తూ ఉండినాయి. అండ్ దెన్ ఈ క్యూట్ డాంకీ కూడా ఉండింది. ఒక చిన్న ఎన్‌క్లోజర్‌లో ఆ పక్కనే. అండ్ పిల్లలకి ఇలా పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఉంది. కొంచెం పెద్ద పిల్లలకి అరౌండ్ 6-14 ఇయర్స్ పిల్లలైతే మంచిగా ఆడొచ్చు. అండ్ యాక్వేరియంకెళ్ళాం. యాక్వేరియంలో యాక్చువల్‌గా ఇదైతే కిల్లర్ ఫిష్ అంట. సో, చూడటానికైతే చిన్నగా ఉండింది మంచిగా. అండ్ రెగ్యులర్ యాక్వేరియం అండ్ ఇక్కడ పైథాన్ గూడా చూసామనమాట. సో, ఈ పైథాన్ అయితే అంత పెద్దదిగా లేదు. బట్ నార్మల్ అయితే ఉండింది. అండ్ దెన్ ఈ గోల్డ్ కలర్‌లో ఫ్రాగ్స్ కూడా చూసాము. అండ్ అంతే ఇంకా రెగ్యులర్ యాక్వేరియం ఫిషెస్ అన్నీ అయితే ఉన్నాయి. బట్ చిన్న యాక్వేరియమే అన్నమాట. అండ్ బాబు లేచిన తర్వాత నేనైతే షీప్ అండ్ గోట్ ఎన్‌క్లోజర్‌లోకైతే తీసుకెళ్ళాను బాబుని. సో, ఫస్ట్ అయితే కొంచెం హెసిస్టెంట్‌గానే ఉన్నాడన్నమాట. వాటిని టచ్ చేయడానికి, ఫ్రీగా ఉండడానికి. ఆ తర్వాత కొంచెం మంచిగా సెట్ అయ్యాడు. నేను చెప్పా కదా! కొంచెం వయలెంట్‌గా ఉన్నాయని. ఒక బాబు ఇలానే ఫుడ్ పెడుతూ ఉన్నాడు. ఫుడ్ అయిపోయింది. అయినా కూడా ఈ షీప్స్ అన్నీ కలిపి ఆ బాబుని వదలలేదు. వెనకాల వెళ్తున్నాయి, పుష్ చేస్తున్నాయి. సో, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. పిల్లలతోటి ఎవరో అయితే ఉంటే బెటర్ అన్నమాట. అండ్ ఫైనల్‌గా కిట్టు కూడా కొంచెంసేపు ఇలా ఆడుకున్నాడు వాటితోటి. అండ్ దెన్ అక్కడే ఒక పిగ్ ఎన్‌క్లోజర్ ఉండింది. నేను షాక్ అయ్యాను. బట్ ఆ తర్వాత అర్థమైంది ఇక్కడ పిగ్స్ అంతా కామన్ గాదు. ఇండియాలో అయితే కొంచెం పిగ్స్ అన్నీ కామన్. మనం బయటే చూడొచ్చు నీట్‌గా. సో, అందుకనేసి వాళ్ళు అది గూడా ఒక యానిమల్ లాగా తీసుకొచ్చి పెట్టారన్నమాట. అండ్ దెన్ ఈ టార్టాయిస్ చూసాము. ఇది కొంచెం డిఫరెంట్ టార్టాయిస్‌గా ఉండింది. వాటి షెల్ మీద పింక్ కలర్ మోల్ ఉండింది. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ ఈ జూలో ఒక స్పెషాలిటీ అనుకోవచ్చు. ఆల్‌మోస్ట్ 6, 7 ఎలిఫెంట్స్ అయితే నేను చూసాను. బట్ టోటల్‌గా కౌంట్ అయితే నాకు తెలీదు. అండ్ ఇలా ఎలిఫెంట్స్ అన్నిటికి కూడా మనము క్యారెట్స్ అంతా విసిరేస్తే అవి తింటున్నాయి నీట్‌గా తీసుకొని. అండ్ తినిన తర్వాత ఇలా క్యూట్ గెస్చర్ అయితే చేస్తూ ఉండింది. థాంక్స్ అన్నట్టు ఎలిఫెంట్ విచ్ ఈస్ సో క్యూట్. అండ్ దెన్ బోర్డ్ ఎన్‌క్లోజర్స్ కూడా ఉన్నాయి. అండ్ కామన్ బోర్డ్సే ఉండినాయి. బట్ ఈ 2 బోర్డ్స్ అయితే ఒక బోన్ నుంచి ఇంకొక బోన్‌కి ఏదో కమ్యూనికేట్ చేస్తున్నట్టు ఉండినాయి. సో, అందుకని క్యాప్చర్ చేశాను. అండ్ దెన్ బేబీ ఎలిఫెంట్. ఈ బేబీ ఎలిఫెంట్ అయితే కొంచెం దగ్గరగా మనం చూడొచ్చనమాట. అలాగా మనకి ఛాన్స్ ఉండింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఫీడ్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డీర్స్ అంతా స్టార్ట్ అయ్యాయి. మోస్ట్‌లీ షీప్స్, డీర్స్, గోట్స్ ఇవే ఎక్కువ ఉండినాయి. సో, ఈ ఎన్‌క్లోజర్‌లో అయితే జస్ట్ ఒక 3 డీర్స్ ఉన్నాయి. ఒక డీర్ విత్ ఫుల్ హార్న్స్ అండ్ 2 నార్మల్ డీర్స్. కానీ ఆ 2 నార్మల్ డీర్స్‌కయితే అసలు ఈ హార్న్ ఉండే డీర్ అస్సలు ఫుడ్ తిననీయట్లేదు. అదే అంత ఫుడ్ అంతా తినేస్తుంది. అండ్ యాహ్! దానికి ఫర్ అంతా కూడా ఉండింది. హార్న్స్ మీద కూడా ఆ కొమ్ములుంటాయి కదా! వాటి మీద కూడా ఫర్ ఉండిందనమాట డీర్‌కి. మేము ఫుడ్ పెట్టినంత సేపు అది మంచిగా తాకనిస్తూ అంతా ఉండింది. ఫుడ్ పెట్టడం ఆపేసిన తర్వాత నుంచి అసలు తాకనీయలేదది. అండ్ ఇలా నిప్పు కోడులంటారు కదా! అంటే ఈమూస్ అవి కూడా ఉండినాయనమాట. కొంచెం దూరం నుంచే చూసాం వీటిని.
అండ్ దెన్ మేము ఈ జూలో చూసిన ఒకే ఒక వైల్డ్ యానిమల్ అయితే ఇది. ఇంకా ఉన్నాయేమో బట్ మేము కొన్నే చూసాము. ఆ రోజు ఎండగా ఉండింది పిల్లలతోటి. సో, ఫుల్ ఫ్లాష్ లైట్ ఏస్తూ ఉండిన్నారు. సో, అది నిద్రపోతూ, లేస్తూ, నిద్రపోతూ, లేస్తూ అలా ఉండింది ఈ చీతా. సో, బానే పెద్దదిగా ఉండింది బాగా ఈ చీతా అయితే. అండ్ దెన్ ఇలా ఒక డీర్స్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ డీర్స్ ఉన్నాయి. అండ్ అక్కడే గూడా మనం ఫుడ్ కొని ఫీడ్ చేయొచ్చు. లేకపోతే మన ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు. సో, కృత్ కూడా ఫైనల్‌గా అయితే ఒక డీర్‌కి ఫుడ్ తినిపిచ్చేసాడు మంచిగా. అండ్ నెక్స్ట్ ఈ కోలా. సో, కోలాస్ వచ్చేసి ఎప్పుడు ఇట్లాగా లేజీగా ఉంటాయి కదా! ట్రీ మీద పడుకొని అలానే అలా పడుకోనుండింది. ఇది రెడ్ కలర్ కోలా అన్నమాట. అండ్ దెన్ వెళ్ళే దారంతా యాపిల్ ట్రీస్ ఉండినాయి మంచిగా. ఎండ ఎక్కువగా ఉండి ఐ థింక్ క్యాప్చర్ ప్రాపర్‌గా చేయలేకపోయాను. అండ్ ఇక్కడ బాల్ పిట్ కూడా ఉంది. సో, పిల్లలకి అండ్ కిడ్స్‌కి లైక్ ఇన్ఫాంట్స్ అండ్ కిడ్స్‌కి బాగా ప్లే ఏరియాస్ ఉన్నాయి. బోత్ ఇండోర్ అండ్ ఔట్‌డోర్. కొంచెం వాళ్ళొక 2, 3 అవర్స్ ఎంగేజ్డ్‌గా ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ సీయింగ్ యానిమల్స్. సో, మనము వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ ఇలాగా. సో, జూ మ్యాప్ తీసుకొని కొంచెం ఎండ్‌గా ఉన్న టైంలో అంటే 10-3 పీఎం అలాగా కొంచెం ఎన్‌క్లోజర్స్‌లో ఉండే యానిమల్స్‌ని చూడడము. ఎన్‌క్లోజర్ లైక్ ఇండోర్ ప్లే గ్రౌండ్స్‌కి అలా వెళ్ళడం బెటర్. అండ్ దెన్ కొంచెం ఎండ తగ్గిన తర్వాతయితే ఔట్‌డోర్ ప్లే గ్రౌండ్స్‌కి వెళ్తే కొంచెం బెటర్ చాయిస్ అనిపిచ్చింది. అండ్ ఫైనల్‌గా అయితే జిరాఫీ హౌసు. సో, జిరాఫీ హౌస్ వచ్చేసి బోత్ కొంచెం ఔట్ సైడ్ ఉండింది. ఇలా గ్లాస్ ఎన్‌క్లోజర్ కూడా ఉండింది. సో, ఔట్ సైడ్ నుంచి కూడా మనము ఫుడ్ వేయొచ్చు జిరాఫీకి. బట్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌లో అయితే మనం చూడొచ్చనమాట. సో, నేనున్నప్పుడే 2 టైమ్స్ వచ్చింది జిరాఫీ ఈ గ్లాస్ ఎన్‌క్లోజర్‌లోకి అండ్ వెరీ క్లోజ్‌గా వచ్చింది. ఆల్‌మోస్ట్ జస్ట్ అద్దమే మాకు ఆ జిరాఫీకి ఉందనమాట. అంత క్లోజ్‌గా వచ్చింది. సో, ఆఫ్‌కోర్స్ జిరాఫీ ఈస్ వెరీ టాల్. మేము యాక్చువల్‌గా ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాము. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు హైట్ ఉండింది. సో, అక్కడక్కడ నేను చెప్పా కదా! బర్డ్ ఎన్‌క్లోజర్స్ కూడా మంచిగానే ఉండినాయి. సో, ఫైనల్‌గా అయితే అలాగా జూలో మా డే అయితే ఎండ్ అయింది. టోటల్‌గా అయితే వర్త్ విజిట్. ఒకసారి చూడొచ్చు అలాగా. అండ్ ఫుడ్ ఇంటి నుంచి తీసుకెళ్ళడం బెటర్. క్యారెట్స్ కానీ ఏమన్నా కొంచెం ఈ తినే ఫుడ్ అంతా. So hope you all like this video. If you do like this video, please do like, share and subscribe. Thank you. Bye.